నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ మౌనిక, మన పాప్కార్న్ వీక్షక మిత్రులకు కూడా. సార్, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. దీనివల్ల ఎటువంటి పర్యాటక పారిశ్రామిక వాణిజ్య రంగాలు వస్తాయంటారు? అంటే ఒకప్పుడు ఎర్ర బస్ కూడా రాని ప్లేస్లో ఎయిర్ బస్ వస్తుందంట అని కొంతమంది వెకిల్ చేష్టలు చేశారు. సో అలాంటి వాళ్ళకి ఈ విమానాశ్రయం ఎటువంటి సమాధానం చెప్తుందంటారు ఇన్ ఫ్యూచర్లో? మంచి ప్రశ్న అమ్మ. నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్య చేశాడంటే ఆయన అపరిపక్వతకి, అజ్ఞానానికి నిదర్శనంగా ఉంది. ఎర్ర బస్సుకు రాని చాటుకి ఎయిర్ బస్ వస్తుందా అని అన్నాడంటే, ఎప్పుడైనా డెవలప్మెంట్ అనేది ఎక్కడైతే జరగలేదో అక్కడే రావాలి. అక్కడొచ్చినప్పుడే ఆ ప్రాంత ప్రజలకి ఆ మేలు జరుగుతుంది. అలాగే అది ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పటికీ కూడా కొన్ని ఒరిస్సాలో ఉన్న రాష్ట్రాలకు కూడా, అది జిల్లాలకు కూడా అది ఉపయోగపడే పరిస్థితి. తర్వాత వైజాగ్ ఒక పర్యాటక కేంద్రంగా ఇప్పటికే దానికి ఒక ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అంటే గతంలో వైజాగ్లో వాడిన ఎయిర్పోర్ట్ కోసం నిర్మించింది కాదు అది. అంటే ప్రయాణికుల కోసం కాదు, అది నేవీకి సంబంధించిన ఎయిర్పోర్ట్. అది దానికి ఆ యుద్ధ విమానాలకి అంతవరకే దానికి పరిమితం. దాన్నే విస్తృతపరిచి ప్రయాణికుల సౌకర్యం కోసం కూడా వాడారు. కానీ ఇప్పుడు పెరిగిపోయిన అవసరాల దృష్ట్యా ఇప్పుడు హైదరాబాద్లో కనుక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఇది కూడా అంటే విమానాశ్రయం కోసమే భూసేకరణ చేసి ఎంత కావాలో అంత పెద్దగా కట్టారు. అట్లా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇదే మెయిన్గా. ఇప్పుడు అంతకుముందు విజయవాడలో రన్వేల్ని కొంచెం పెంచారు. అక్కడ పెంచడానికి కూడా కొన్ని అవరోధాలు ఉన్నాయి. అంటే అక్కడ ఉండే కాలువలు కానీ, కొన్ని పరిస్థితులు, గ్రామాలు కానీ, అందువల్ల ఎక్కువగా విస్తృతపరచడానికి వీల్లేని పరిస్థితుల్లో ఇవాళ పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురంలో కట్టారు. దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా రావటమే కాకుండా ఆయన ఇంకొక హామీ ఇచ్చాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద పెట్టడం అనేది, స్వతంత్ర సమర యోధుడు ఆయన, ఫస్ట్ తరం ఆ బ్రిటిష్ మీద ఎదురు తిరిగి పోరాడి జీవితాన్ని అర్పించినటువంటి ఒక త్యాగశీలి, ఆయన పేరు మీద పెట్టడం ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులు కూడా స్ఫూర్తిగా ఉండాలన్నాడు ఆయన ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి అయినా కూడా అల్లూరి సీతారామరాజు గారి యొక్క ప్రాధాన్యతను గుర్తించాడు, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించాడు. అట్లాగే ఇవాళ ఈ విమానాశ్రయం ద్వారా అనేక దేశాలతో కనెక్టివిటీ సర్వీసెస్ పెంచుతాము. దాని మూలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యావంతులైన యువత ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ సేవలు అందించడానికి కానీ, అక్కడ నుంచి ఇక్కడికి రావటానికి కానీ చాలా అవకాశాలు పెరుగుతాయి. రెండోది ఏంటంటే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో ఐటీ అనుబంధ సంస్థలకే పేరు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ బేస్డ్ ఎకానమీగా డెవలప్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని. దీని మూలన కొత్త తరహా ఉద్యోగాలు వస్తాయి, కొత్త తరహా వాతావరణం. అంటే ఆర్థిక వ్యవస్థే మారటమే కాకుండా పర్యావరణ పరంగా కూడా చాలా శ్రద్ధ పడుతున్నాడు ఆయన. ఇప్పుడు పెద్ద డేటా సెంటర్స్ అంతర్జాతీయ స్థాయి రావటం ఒక ఎత్తు. ఇవాళ ఈ విమానాశ్రయం రాకతో, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఇంకా పరుగులు పెట్టబోతా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్, మేము కేంద్రం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మా సహకారం ఉంటుంది. తర్వాత స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. నేను కిందసారి వచ్చినప్పుడు కూడా 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పథకాలని వాళ్ళు అప్పుడు ప్రారంభించాను. అట్లా కొన్ని ఒక్కొక్క విదేశాల నుంచే పెట్టుబడి దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల లాంటి విదేశీ పెట్టుబడులు ఒకే ప్రాజెక్ట్ కోసం. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి గూగుల్లో అంత పెద్ద పెట్టుబడి రావటం, విదేశీ పెట్టుబడులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత అనుసంధానం, చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నదుల అనుసంధానం, దాని మీద కూడా మా ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతుంది. యువతకి ఉపాధి కల్పించడంలో దాదాపు వాళ్ళు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు భోగాపురం విమానాశ్రయానికి. ఇప్పుడు మీరు అడిగారు ఇది ఎట్లాంటి సమాధానం అవుతుందని. కుక్క కాటికి చెప్పు దెబ్బని అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి ఆచరణలో గోడ మీద రాసినంత స్పష్టంగా చూపించారు. వాళ్ళ వెళ్ళి చూసినాడికి తెలుస్తుంది ఇది ఎలాంటిదని. ఇది దాదాపు ఒక 15 రోజుల క్రితమే ఒక ఎయిర్ బస్సుని ట్రయల్గా దింపారంటేనే 90-95% విమానాశ్రయ పనులు పూర్తి కాకుండా సాంకేతిక పరంగా సాధ్యం కాదు.
అంత స్పష్టత వస్తే తప్ప విమానాలని దించడానికి సాహసం చేయరు, చాలా రిస్క్తో కూడిన వ్యవహారం. కాబట్టి అన్ని సాంకేతిక పరంగా అప్పటికే సిద్ధమైంది. ఇంకా కొన్ని మౌలిక సదుపాయాల విషయంలో అంతర్గత రోడ్లు అవన్నీ కూడా చేయడానికి ఈ టైం తీసుకున్నారు. ఒకసారి కనుక ఈ అంతర్జాతీయ విమానాశ్రయం షెడ్యూల్ మొదలైందంటే, ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక వచ్చిన తర్వాత ఇవాళ బేగంపేట విమానాశ్రయం తర్వాత ఇక వాళ్ళ అది కేవలం విఐపీస్ వచ్చే దానికోసం, లేదంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్, అది కూడా ఏది కార్గో, అంతే తప్ప అట్లా ఇక విమానాశ్రయాన్ని పూర్తిగా బంద్ చేశారు. పూర్తి స్థాయిలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక్కసారి ఆపరేషన్ మొదలెట్టిన తర్వాత వెనక చూసింది లేదు, చాలా దిగ్విజయంగా చేసింది. ఇదే జిఎంఆర్ సంస్థ అక్కడ ఈ ప్రాజెక్టుని తీసుకుంది. వీళ్ళు ఢిల్లీలో కూడా ఇందిరాగాంధీ టెర్మినల్ 3 జిఎంఆర్, అది కూడా జిఎంఆర్ అనేవాళ్ళు ప్రపంచ స్థాయిలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లని నిర్మాణం చేయటం, నిర్వహించడంలో ఆరితేరారు. అనేక అవార్డులు వచ్చినాయి జిఎంఆర్లకి. ఇంకా వేరే దేశాల్లో కూడా వీళ్ళకి జిఎంఆర్ వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి అటువంటి అనుభవం గల సంస్థ. తర్వాత జిఎంఆర్ గారు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి. తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సొంత ఆ పక్క జిల్లా. ఈ విమానాశ్రయం ఏర్పాటుకి నిజానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశానికి చెందిన రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఉండటం అనేది చాలా కలిసి వచ్చే అంశం. ఆయన అట్లానే తెలంగాణలో కూడా వరంగల్ విమానాశ్రయం, ఆదిలాబాద్, అనేక సార్లు భద్రాచలం, ఇట్లా కొన్నిసార్లు విమానాశ్రయాల తోడ్పాటు ఇస్తున్నాడు. ఆయన చెప్పాడు కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో నా శక్తి మేరకి ఎవరు ఎక్కడ ప్రతిపాదనలు పెట్టినా నేను సహకరిస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట చెప్పాడు, ప్రతి జిల్లా కేంద్రంలో విమానాశ్రయం పెడతానని. కానీ ఆయన హయాంలో ఒక్క విమానాశ్రయం కొత్తగా పెట్టింది లేదు. కానీ పాత విమానాశ్రయాలను నేను విస్తృతపరిచిన సందర్భం కూడా లేదు. ఇంతకన్నా ఇంకా గొప్ప సమాధానం ఏముంటుంది? కూటమి ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష హోదాలు కూడా లేని పరిస్థితుల్లో అటువంటి మాటలు మాట్లాడటం కూడా ఆయనకి వాళ్ళ పట్టిన దుస్థితికి కారణం. ఎందుకంటే ఈయన పరిపాలనకి పనికిరాడు, అసలు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగాలనేది ఈయనకు అవగాహన కూడా లేదు అనేది అనేక సందర్భాల్లో ప్రజలు కూడా గుర్తించారు. ఇలాంటి పిచ్చి తుగ్లక్ స్టేట్మెంట్లు ఇవ్వటం. అలాగే రాజధాని అంశంలో కూడా ఆయన ప్రజలను గందరగోళపరచబోయి ఆయనే గందరగోళంలో పడినాడు. అక్కడ ఊరుకోకుండా మళ్ళీ మావి గన్ అనే ఒక పిచ్చి స్లోగన్ అందుకుని ఇప్పుడు ఈ ఎయిర్ బస్ కూడా అన్నాడు కదా, ఎర్ర బస్సే రానిది అని. మరి ఎర్ర బస్సు వచ్చిందా, ఎయిర్ బస్సులు వస్తున్నాయా అని సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మౌనిక, మన వీక్షక మిత్రులకు.